పాలకుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. సమైక్య రాష్ట్రంలో ఉన్న పాపానికి నీళ్లకు, నిధులకు, ఉద్యోగాలకు తెలంగాణ బిడ్డలు దూరమైపోతున్నారు. జూరాల నీటి విషయంలో అదే జరుగుతుంది. మరమ్మతుల పేరుతో పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి జూరాల నీటిని అక్రమంగా జరుపుకుంటున్నారు. వలస పాలకులు మరోసారి తెలంగాణ రైతన్నల నోట్లో మట్టి కొడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం పాలమూరు గోసపుచ్చుకుంటున్నారు. గేట్ల మరమ్మతుల పేరుతో పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారు. పాలమూరు పంట పొలాలను ఎండబెట్టేందుకు కుట్ర చేస్తున్నారు. పాలమూరు జిల్లాలోని గద్వాల, ఆత్మకూరు ప్రజలకు సాగు, తాగునీరు అందియడానికి 12 టీఎంసీల నీటి సామర్థ్యంలో జూరాల ప్రాజెక్టును నిర్మించిండ్రు. 1,47,000 ఎకరాల భూమికి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించాలనేది లక్ష్యమైతే పెట్టుకున్నారు గాని ఇంతవరకు ఎప్పుడూ పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందలేదు. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతుల పరిస్థితి చూసుక మురువా, చెప్పుక ఏడవా అన్నట్లు తయారైంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న జూరాల నీటిని అక్రమంగా తరలించేందుకు సీమాంధ్ర పాలకులు మొదటికే ఎసరుపెట్టిండ్రు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా స్కెచ్ వేసిండ్రు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను రిపేర్ చేసే నెపంతో నీటిని తరలించుకుపోయిండ్రు. లెక్క ప్రకారం క్రస్ట్ గేట్ల మరమ్మతులను ఏప్రిల్, మే నెలల్లో నీటి నిల్వ కాస్త తక్కువగా ఉన్నప్పుడు చేయాలి. కానీ హడావుడిగా జూన్ నెలలో గేట్ల మరమ్మతును ప్రారంభించిండ్రు. రిపేర్ చేస్తున్నట్లు నటించి నీటిని కిందకు వదిలేసిండ్రు. క్రస్ట్ గేట్ల రిపేర్ స్టార్ట్ కాకముందు జూరాలలో దాదాపు 315.9 అడుగుల మేర నీరుండేది. అంటే సుమారు 6.7 నుంచి 8 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేది. ఎప్పుడైతే మరమ్మతు మొదలుపెట్టిండ్రో ప్రాజెక్టు నీటి మట్టం 312 అడుగులకు చేరింది. నీటి నిల్వ 2 టీఎంసీలకు చేరింది. దానికి తగ్గట్లే శ్రీశైలంలో నీటి మట్టం 814 అడుగులకు పెరిగింది. ఈ లెక్కలు చూస్తేనే పాలమూరు రైతులు ఎంతగా దగాపడ్డారో అర్థమైతది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాలకు నీటిని అక్రమంగా తరలించేందుకే జూరాల క్రస్ట్ గేట్ల మరమ్మతు డ్రామా ఆడిండ్రని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం శ్రీశైలంలో 834 అడుగుల నీరున్నప్పుడే పోతిరెడ్డిపాడుకు నీటిని రిలీజ్ చేయాలి. కానీ దీన్నెప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. శ్రీశైలంలో 802 అడుగుల నీళ్లున్నప్పుడు కూడా పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయినరు. ఇప్పుడు శ్రీశైలం నీటి మట్టం 814 అడుగులకు చేరడంతో నీటిని తోడటం మరింత ఈజీ అయింది. నీటి తరలింపును ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దీనికి ఇవాళ ఇంజనీర్లు చెప్తున్నటువంటి, ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక కుంటి సాకు ఏంటంటే స్పిల్వేలు అనేటువంటివి ఏవైతున్నాయో అక్కడ కొంత రిపేర్లు జరపాల్సి ఉంది అని చెప్తున్నారు. నిజంగా చిత్తశుద్ది ఉంటేనంటే ఇటువంటి రిపేర్లు చేయాల్సినటువంటి సమయం, సందర్భం ఏది? వర్షాకాలం ప్రారంభమైనాక ఇప్పుడు రిపేర్లు మొదలు పెడతారా? ఏప్రిల్లోనో, మేలోనో ఎండాకాలంలో మొదలుపెట్టి పూర్తి చేయాల్సినటువంటి పనులను ఉద్దేశపూర్వకంగా అటువంటి పనేం లేదు వాస్తవంగా. కానీ ఆ పనుల పేరు మీద, ఆ సాకుల పేరు మీద ప్రాజెక్టులో ఉండేటువంటి నీళ్లను మొత్తం బయటికి తోడేసి అవి యథేచ్ఛగా శ్రీశైలానికి చేరుకుంటే అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అవతల ప్రాంతానికి చేరాలనేటువంటి ప్రభుత్వం యొక్క దుష్ట సంకల్పం. ఎండిపోవాల్సింది ఎవరు రేపు అంటే జూరాల కింద ఉండేటువంటి తెలంగాణ ఆయకట్టుదారులు, పాలమూరు ఆయకట్టుదారులు నష్టపోవాలి. పాలమూరు రైతుల నోట్లో, పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక దుష్ట ప్రయత్నం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖరీఫ్ ప్రారంభంలోనే జూరాల నీళ్లను దిగువ ప్రాంతాలకు వదిలేయడంతో పాలమూరు రైతన్న దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తెలంగాణ వస్తే తప్ప తమ కష్టాలు గట్టెక్కవని అంటున్నాడు.